ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. ఉద్ధారము నీవే, సంతోషము నీవే, తేజము నీవే, మా రాజువు నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. దైవము నీవే, జీవము నీవే, జ్ఞానము నీవే, మా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. పరిశుద్ధ పరమమా, దివ్య సత్ప్రసాదమా, ఎల్లప్పుడూ నిత్యమా. దివ్య సత్ప్రసాదమా, ఎల్లప్పుడూ నీకే ఆరాధన. పరిశుద్ధ పరమమా, దివ్య సత్ప్రసాదమా, పరిశుద్ధ పరమమా, దివ్య సత్ప్రసాదమా,
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరము కూడా మన యొక్క కన్నులను దివ్య సప్రసాద రూపంలో దిగొచ్చిన దేవుని మీద ఉంచుదాం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను వారి మధ్యలో ఉండి ప్రతి యుద్ధాన్ని గెలిపించిన దేవుడు ఎడారిలో అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగాను ప్రజల మధ్యలో ఉన్న దేవుడు ఈరోజు కూడా ఇది నా శరీరం, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని మనకు బోధించి ఉన్నాడు. మన మధ్యలో ఉన్న దేవుడు మన దేవుడు, మనతో ఉన్న దేవుడు. అందరూ కూడా మన భౌతికమైన కన్నులను మూసి ఆధ్యాత్మిక కన్నులతో ఆ దేవాది దేవుని వైపు చూద్దాం. మన కొరకు పరమును వీడి ఈ దివికి దిగి వచ్చిన దేవుడు మన రక్షణార్థమై మన పాప ప్రక్షాళన కొరకు పరమును వీడి ఈ భూమికి దిగి వచ్చిన దేవుడు. మనసారా సంపూర్ణ హృదయముతో మన మధ్యలోకి దిగి వచ్చినటువంటి ఆరాధ్యనీయుడు, మహోన్నతుడు, శక్తి సంపన్నుడైన దేవుణ్ణి ఆరాధించుకుందాం, గణపరుచుకుందాం.
క్రీస్తునాథుని దివ్య శరీర రక్తాలను దివ్య బలి పూజలో స్వీకరించిన మనం ఇప్పుడు పీఠముపై వేట్ చేసిన అదే దివ్యనాథుని పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితోను ఆరాధిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12వ వచనం. అనేక అవయములు గల ఒకే శరీరము వంటి వారమైన మనం ఒకే సంఘముగా ఒకే కుటుంబముగా పరిశుద్ధ సన్నిధి అయిన దివ్య సంప్రసాద సన్నిధిని ఏక మనసుతో ఆరాధిద్దాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కుమికూడి నా నామమును ప్రార్థిస్తారు అచట నేనుంటాను అని పలికిన దివ్యనాథుని పలుకులను అనుసరించి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడు మీకు ఒసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని నుడివిన వాక్కు ప్రకారం ఈ దివ్య సన్నిధిలో మన పంచేంద్రియములను మన ఆధీనములో ఉంచుకొని దేవుని మనసారా ప్రార్థిద్దాం. దేవుడు వసగిన మేలుల కొరకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇర్మియా 51వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ విధముగా పలుకుచున్నది. ప్రభువు తన శక్తితో భూమిని చేసింది, తన జ్ఞానంతో లోకమును స్థిరముగా పాదుకొనిది. తన ప్రజ్ఞతో ఆకాశమును విశాలముగా విట్టింది. అతడు ఆజ్ఞ ఇయ్యగా ఆకాశం మీది జలములు ఘోషించింది. అతడు నేల అంచుల నుండి మబ్బులను కొనివచ్చును, జడివానలో మెరుపును వెలిగించును. తన గిడ్డంగులలో నుండి గాలులు వదులు. ఆ అదృశ్యము గాంచి జనులు విస్తుపోవును. విగ్రహములను మలచు వారు సిగ్గుపడును. ఆ ప్రతిమలు నిరంతరము నిర్జీవములు. అవి నిరుపయోగమైనది, హాస్యాస్పదమైనది. ప్రభువు వారికి తీర్పు చెప్పుటకు వచ్చినప్పుడు వారిని నాశనము చేయు. కానీ యాకోబు దేవుడు ఆ ప్రతిమల వంటి వాడు కాదు. అతడు ఇజ్రాయేలు తన ప్రజగా ఎన్నుకొని సర్వశక్తి మంతుడైన ప్రభువుని అతని పేరు. ప్రతినిత్యం దేవుని కృప మనకు తోడే ఉంటూనే ఉంది. అది గమనించిన మనం మన ఆలోచనకు స్వబుద్ధితో విధమికి దేవునికి దూరం అవుతూనే ఉన్నాం. ఆ తల్లిదండ్రులైన ఆదాము ఏవ తామును జ్ఞానము కలిగి దేవుని పని కావాలని కోరుకుతూ చేయవలసిన పనిని చేసి దేవుని కృపకు దూరంగా వెళ్ళింది. ఈ పవిత్ర గడియలో మనం దేవుని మేలులను స్మరిస్తూ మనం చేసిన పాపములను మన్నిపమని దివ్య సప్రసాద రూపంలో దాగి ఉన్న ప్రభువును మనసారా స్మరిద్దాం. ఇప్పుడు అందరం మన 2 చేతులను పైకి లేపి మన మనసులను అడరువులను విప్పి ప్రభువుని స్తుతిద్దాం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి
కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, పాప విమోచక వందనం, పాప విమోచక వందనం, పాప విమోచక స్తోత్రం, పాప విమోచక స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, కరుణామయ వందనం, కరుణామయ వందనం, కరుణామయ స్తోత్రం, కరుణామయ స్తోత్రం, దావీదు తనయ వందనం, దావీదు తనయ వందనం, దావీదు తనయ స్తోత్రం, దావీదు తనయ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. praise the Lord, Praise the Lord, praise the Lord, praise the Lord. praise the Lord. కీర్తన 27వ అధ్యాయం 4వ వచనం ఈ విధముగా పలుకుచున్నది. నేను ప్రభువును ఒక వరము కోరుకొని నాకు కావలసినది ఇది ఒకటి. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని అతని దయను అనుభవములకు తెచ్చుకోవలెనని దేవలమున అతని సలహా అడుగుకోవలెనని నా కోరిక. మరియు కీర్తన 84:10వ వచనం. అన్యుల ఇళ్లలో 1000 నాలు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇళ్లలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం పాలకునిగా ఉండుట మేలు. ఇది మన ప్రభువు మన నుండి ఆశించున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు తన శిష్యులను ఒక గంట అయినను నా కొరకు ప్రార్థింపలేదా అని పలికింది. అదే ప్రభువు నిర్గమ 3:14వ వచనంలో ఈ విధముగా పలుకుచున్నాడు. నేను ఉన్నవాడు,
యెషయా 43:1 నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా వాడని. ఇర్మియా 1:5 నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను పవిత్రపరచితిని. యెషయా 49:15 స్త్రీ తన ప్రేగుల పుట్టిన బిడ్డను మరచినను నేను మాత్రము నిన్ను మరువను. మరి ఎన్నో వాగ్దానములు వసిలిన మన ప్రభువు ఇప్పుడు మన ముందు ఈ దివ్య సంప్రసాద రూపంలో దాగి ఉన్నాడు. భూమిని తన పాదపీఠముగా, స్తుతులను తన సింహాసనముగా చేసుకొని స్వర్గంలో ప్రతినిత్యం స్తుతులకు పాత్రుడైన మన ప్రభువును ఒక పాట ద్వారా మహిమపరచుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును
శరీరము ఎవరిని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరము ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరము భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతని అంతిమ దినమున లేపుదును. ఏదైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమును జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానం ఇచ్చెను. ఆయన కపెర్నహూము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయంలో చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. పరిశుద్ధ గ్రంథ పఠనములను క్షుణ్ణంగా చూసినట్లయితే మనకు దేవుని ప్రేమ ప్రతినిత్యం కనబడుతూనే ఉంటుంది. అది తెలియక మనం ఎన్నో మార్లు అన్యుల వలె దైవ సన్నిధి ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాం. ఎన్నో మార్లు దేవుడు మనకు తన ప్రేమను కలిగిస్తూ మన వెంట నడుచునే ఉంటాడు. ఆయన స్వరం వినకు చెవిటి వారి వలె జీవిస్తున్నాం. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరచి నాలోనికి వద్దును. వానితో భుజింతును, అతడు నాతో భుజింతును. ఈ ప్రశాంత సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు నివసిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కావున కొంచెం సేపు మౌనముగా దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుని మన యొక్క మనవులను ఆయనకు విన్నవించుదాం. సర్వశక్తివంతుడమైన ఓ సర్వేశ్వర, సర్వాంతర్యామి, మా విన్నపములను మీ పాదముల చెంత ఉంచగా మాకు మీ కృపావరములను హేరాళముగా కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఈ పావన నిమిషంలో ఇక్కడ వేరు చేసిన ప్రతి ఒక్కరి మనవులను ఆలించమని విన్నవించుకొంచున్నాము. సకాలంలో వర్షాలను కురిపించి రైతు సోదరులకు ఊరటను ప్రసాదించమని, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరిని మీ స్వస్థత హస్తముతో తాకమని, అనేక ఇక్కట్లలో మరియు ముఖ్యముగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇక్కడికి వచ్చిన చిన్నారి బిడ్డలను దీవించి వారు మీ జ్ఞానములను అభివృద్ధిని పొందులాగున కరుణించండి. ఇంకా ఎవరైతే మా ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారు వారందరినీ దీవించమని ఈ మా ప్రార్థనను మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
చిత్రము మాకొసగా చిత్తగించితే నీ దివ్య శరీర రక్తముల పరమరాశములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపు. నీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడం యుగ యుగములు జీవించి చూపాలన చేయి. ఏలిన వార మాకు అనుగ్రహించండి.